అటు తిరుపతిలో ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు జిమ్ ట్రైనర్. లక్ష్మీపురం జిమ్ నిర్వహిస్తున్న అజీం ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో సదరు మహిళ, ఆమె తల్లి ఇద్దరిని కూడా కిడ్నాప్ చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి నగరంలో అజీం అనే జిమ్ నిర్వాహకుడు ఏదైతే ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుండగా ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటాడి ఛేదించి పట్టుకున్నారు. ప్రస్తుతం మనం ఈ కేసు వివరాలు చూస్తున్న ఈస్ట్ సిఐ శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ ఘటన వెనుకున్న మోటివ్ ఏంది అన్న విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది సార్? ఈ అజీం ఎందుకు వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం, అసలు వారితో వివాహేతర సంబంధం ఉన్నందుకు ఎందుకు గొడవ జరిగింది? యాక్చువల్గా ఈ అజీం అనే అతను రౌడీ షీటర్ని మనం ఇంతకుముందు ఒక కేసులో అరెస్ట్ చూపించేంటివి. ఈ నెల 8వ తేదీ అతను రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే ఇతను పరిచయం ఉన్నాడో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో గొడవ చేస్తాడు అనేది ఒక కంప్లైంట్లో ఒకటి. తర్వాత మొన్న రాత్రి 11వ తేదీ రాత్రి 10 గంటలప్పుడు ఈ మనం మాట్లాడాలా అని చెప్పేసి అన్ని జిమ్ కాడికి రమ్మన్నారు. జిమ్ కాడికి రమ్మంటే అది ఆమెకు భయం వేసి వాళ్ళ అమ్మని కూడా తోడుకొని వచ్చింది. వాళ్ళ అమ్మ ముందరనే ఆ పాపను కొట్టడం జరిగింది. కొడితే వాళ్ళ అమ్మ అడ్డగిచ్చింది. వాళ్ళ అమ్మ అడ్డగిస్తే ఇంకా నన్నే అడ్డం చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కార్లో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి కొంచెం అటెంప్ట్ మర్డర్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు అనేది వాళ్ళ కంప్లైంట్. అయితే పోయేటప్పుడు ఈ కారులో వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ద్వారా సమాచారం 112కి వాళ్ళ కొడుకు శ్రావణ్ కుమార్ రెడ్డి అని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ కూతురు వెళ్ళారు కదా, వాళ్ళ బ్రదర్ అనుకోండి, అమ్మాయి వాళ్ళ బ్రదర్. ఆయన 112కి కాల్ చేయడం జరిగింది. వెంటనే రామకిషోర్ సార్, మన ఈస్ట్ ఎస్ఐ గారు హేమంత్రి గారు చేంజ్ చేసి వెహికల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని సురక్షితంగా దీని నుంచి కాపాడటం జరిగింది. సార్ అజీంను అరెస్ట్ చేశారు సార్? లేదు, ఇంకా గాలిస్తున్నారు సార్. అతన్ని ఏదైతే అతని జిమ్లో స్టెరాయిడ్స్ కూడా దొరికాయి అని అంటున్నారు. అంటే ఏదైతే బాడీ బిల్డింగ్ కోసం వచ్చే వాళ్ళకు స్టెరాయిడ్స్ కూడా ఎక్కువగా వాడాడు అతని మీద అని అంటారు. ఆ విధమైన కేసు కూడా ఏమన్నా నమోదు చేస్తారు? అన్నీ పరిశీలిస్తాం. ఇంకా జిమ్ తాళాలు కొన్ని ఉన్నాయి, ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాల్సి ఉంది. అన్ని విషయాలు తెలుసుకొని మున్ముందు కేసు పూర్వాపరాల గురించి అరెస్ట్ చేసే సందర్భంలో ఇంకా మీరు చెప్పిన విషయాలు కూడా కొన్ని వెల్లడే అవకాశం ఉంటుంది. ఏదైతే అజీం గతంలో రౌడీ షీటర్గా ఉన్నవాడు, అతని మీద ఒక కేసు నమోదైతే అతని మీద అరెస్ట్ చేశాము. కానీ బెయిల్ మీద బయటకు వచ్చిన అతను గతంలో తనతో శారీరక సంబంధం కలిగి ఉన్న మహిళలను మరోసారి రమ్మన్నాడు. ఈ విషయంలో వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఆమె తన తల్లితో సహా లోపలికి వెళ్ళడానికి అతనితో కలవడానికి వచ్చింది. ఈ సమయంలో వారిద్దరిని కిడ్నాప్ చేయడానికి అజీం ప్రయత్నిస్తే వెంటనే ఆమె 100కి ఫోన్ చేయడం, ఆ తర్వాత పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. ప్రస్తుతం అజీం కోసం ఏదైతే వారిద్దరిని రక్షించారో అజీం పరారయ్యాడు. అజీం కోసం పోలీసులు అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ ద్వారా అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓవైపు బిజీగా అటు సీఎంతో పాటు ఇతర విఐపీలు పెద్ద ఎత్తున మహిళా సాధికారికత కమిటీ సమావేశం కోసం పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే ఈ కేసు కోసం ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అజీం యొక్క ఏదైతే అతని జిమ్లో పరిశీలించగా పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ కూడా దొరికినట్లు సమాచారం. దీనికి తగ్గట్టు అతను ఏదైతే తన దగ్గర బాడీ బిల్డింగ్ కోసం వచ్చే వారికి స్టెరాయిడ్స్ కూడా ఇస్తూ వారిని యువతను తప్పుదారి పట్టిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో తాము సీరియస్గానే అన్ని రకాల సెక్షన్లు కూడా కేసు నమోదు చేస్తామని సిఐ శ్రీనివాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఈస్ట్ పోలీస్ స్టేషన్.